హే గాయ్స్, సో ఇప్పుడు చాలా అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్కి రెడీగా ఉన్నాయి. మై హోమ్ సయీఫ్, అపర్ణ జెనాన్, అపర్ణ జైకాన్, రాజపుష్ప ప్రొవిన్షియా అండ్ రాజపుష్ప ఇంపీరియా. సో చాలా మంది ఇన్వెస్టర్స్కి నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, సో ఒకవేళ మీరు మీ ఫ్లాట్ సెల్ చేయాలనుకుంటే ఇంటీరియర్స్ చేయించకండి, బేస్ సేల్ లాగా అమ్మండి. ఎందుకంటే ఇంటీరియర్ మీరు ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టుకొని ఒక 1 year ఉండి తర్వాత ఏదైనా ప్లేస్కి మూవ్ అవ్వాల్సి వస్తే, సో అప్పుడు ఆ ఇంటీరియర్ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకండి. అట్లీస్ట్ 50-70% మీరు పెట్టిన ఖర్చులో తగ్గించి అమ్మండి. ఎందుకంటే యాజ్ అ బయ్యర్ ఏం ఆలోచిస్తారంటే, సో వాళ్ళు 30-40 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు, నేను ఒక 10-15 లక్షల్లో అయిపోగొట్టేస్తానని అనుకుంటారు అనమాట యాజ్ అ బయ్యర్. సో వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి నేనెందుకు పే చేయాలా, సో చేయనని మీ ఫ్లాట్ అమ్ముడు పోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో నా దగ్గర చాలా ఫ్లాట్స్ ఉన్నాయి విత్ ఇంటీరియర్, అవి ఆల్మోస్ట్ 1 year నుంచి ఉన్నాయి మార్కెట్లో, అంత ఈజీగా అమ్ముడుపోవట్లేదు. అదే బేర్షెల్ ఉన్న ఇంటీరియర్ అయితే విత్ ఇన్ మంత్ వెళ్ళిపోతున్నాయి. సో మీరు ఒకవేళ అమ్మాలనుకుంటే బేర్షెల్ లాగా అమ్మండి. అండ్ ఇంకొక పాయింట్, సో మీరు మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ పెట్టి అమ్మకండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు అమ్ముడుపోవట్లేదు, ఒక 20-30 లక్షలు ఎక్కువ పెట్టి చెప్పి అమ్ముతున్నారు. సో అవి ఒక 6-7 months నుంచి మార్కెట్లో ఉంటున్నాయి. అదే మార్కెట్ రేట్ ప్రకారం చెప్తే విత్ ఇన్ 1 month వెళ్ళిపోతుంది. అండ్ మెయిన్ టిప్, థర్డ్ టిప్ ఇదేంటంటే, వైల్ సెల్లింగ్ యువర్ ప్రాపర్టీ థింక్ లైక్ ఏ బయ్యర్. సో అదే ప్రాపర్టీ మీరు బై చేస్తే ఎంత కొంటారు అనే థాట్ ప్రాసెస్ తోటి సెల్ చేయండి. సో మీరు మీ ఫ్లాట్ సెల్ చేయాలి తెలుసుకుంటే నా బయోలో సెల్లర్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేయండి. ఐ విల్ రీచ్ అవుట్ టు యూ. ఓకేనా? థ్యాంక్ యూ.